ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ ద వీడియో. ముందుగా ప్రజెంట్ డిస్ప్లే చూసుకుందాం. డిస్ప్లే కాడ మనం చూసుకున్నట్టయితే ఇది ఉంటుంది, ఇది డీజిల్, ఇది ఓన్లీ డీజిల్ చూపిస్తుంది. ఇదేమో ఆర్పిఎం చూపిస్తుంది. మనం కోసేటప్పుడు 17 పెట్టుకుంటాం. ఇగో 17 కాడ ఈ అని ఉంటుంది, మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇదేమో హీట్ మీటర్ అనమాట. హీట్ మీటర్ ఇంపార్టెంట్. మనకి ఒకవేళ రెడ్ మీదకి వచ్చిందనుకో రేడియేటర్ బయట అవకాశం ఉంటుంది. అందుకని మనం రెడ్ మీదకి రాముందుకే చూసుకోవాలి ఎనీ టైం. ఒకవేళ రెడ్ మీదకి వచ్చినట్టయితే ఏం చేయాలంటే ఫిల్టర్ కొట్టాలి, రేడియేటర్ తూర్చాలి, ఒక 5 minutes ఇంజన్ రన్నింగ్ ఉంచాలి లైట్గా, అంటే కొయ్యొద్దు, ఆపాలి. ఈ కింద చూసుకున్నట్టయితే చాలా ఉంటాయి ఆప్షన్స్. న్యూట్రల్, ఇది హ్యాండ్ బ్రేక్, ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. ఓకే, ఇది పీటీఓ, ఇది ఇండికేటర్స్ అని ఉంటుంది. ఇది పార్కింగ్, ఇది స్టాప్. బ్యాటరీ చూపిస్తుంది ఇక్కడ బ్యాటరీ చూపిస్తుంది మనకి. ఇదేమో డిస్ప్లేలో స్పీడు, ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, మెయిన్ రీడింగ్ చూసుకునే బటన్. ఇది వచ్చేసి 12V, అంటే కార్లో ఛార్జింగ్ పెట్టుకుంటారుగా సేమ్ అలాంటిది. ఇది కూడా సేమ్ అలాంటిదంటే ఇక అదే అనుకోవచ్చు ఆల్మోస్ట్. ఇది 75 HP జాన్ డియర్. దీనికి అడ్జస్ట్మెంట్, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇవి అవుతుంది కదా, ఇది స్టీరింగ్ అడ్జస్ట్మెంట్. ఇట్లా లేపుకోవచ్చు. డౌన్ కావాలంటే అది లేపి ఇలా కిందికి ప్రెస్ చేయాలి, మన ఇష్టం. చూసుకున్నట్టయితే ఇది 4 ఇండికేటర్స్, అంటే పార్కింగ్ అలా వచ్చేస్తాయి. ఓకేనా బ్రో, అలా. ఇది సైడ్ ఇండికేటర్, ఇలా ఒక ఇండికేటర్ ఏమో ఇలా ఇండికేటర్స్. ఇది చూసుకున్నా, ఇది నెక్స్ట్. ఇది లైట్స్, డిస్ప్లే లైట్ ఆన్ అయితే, మెయిన్ లైట్, టిప్పర్ 2 ఉంటాయి ఇందులో. మన తాళం ఉంటే ఆన్ అయితే, కానీ తాళం ప్రజెంట్ నా దగ్గర రూమ్లో ఉంది. ఇది ఆరన్ వస్తుంది, అదిగా. ఇది తెలుసు కదా, ఎక్సలేటర్. ఓకే, ఇటు వచ్చేసుకుంటే గేర్లు. ఇది క్లచ్. ఓకే, ఇటు రైట్ చూసుకుంటే ఇది రైట్ సైడ్ బ్రేక్, ఇది లెఫ్ట్ సైడ్ బ్రేక్. ఇది లెఫ్ట్ బ్రేక్, ఇది రైట్ బ్రేక్. ఓకే, కిందిది చిన్నగా యాక్సిలేటర్, ఇక్కడ యాక్సిలేటర్ ఉంటుంది. లెఫ్ట్ గేర్కి వచ్చేస్తే మనం ఇది చూసుకోరు ఒకసారి, BAC. మనం కోసేటప్పుడు ఏం చేస్తామంటే ఏలకు వస్తాం కోసేటప్పుడు. తర్వాతకి మలుపుతాంగా మూల మీద, అదే మళ్ళీ అప్పుడు BAC ఇస్తాం. C మాత్రం వేయద్దు కోసేటప్పుడు. ఓన్లీ C రోడ్ జర్నీ మాత్రం C. ఓకే, ఇటు గేర్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇది పార్కింగ్లో ఉంది. పార్కింగ్ నుంచి తీసి చూపిస్తాం మీకు. ఓకే, ఇది ఫస్ట్. ఇట్లా వేసి ఇటు వస్తే మళ్ళీ ఇటు వేస్తే సెకండ్ నుంచి డైరెక్ట్ ఇటు అని కొద్దిగా అటు అని ఇట్లా వేస్తే థర్డ్ నుంచి న్యూట్రల్ చేసి మన సైడ్ ఒత్తుకొని బ్యాక్ సైడ్ వేసేసినాం అనుకో రివర్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది న్యూట్రల్ చేసి పార్కింగ్. ఎలా అంటే ఈ పార్కింగ్ చాలా క్రిటికల్ ఉంటుంది. ఇట్లా అని చాలా ఇలా ఒత్తితే అలా వెళ్ళిపోతుంది. ఇట్లా గుంజంగానే రాదు, చాలా కష్టం. చిన్నపిల్లలకైతే అసలుకే రాదు పార్కింగ్ సంథింగ్. ఇది వచ్చేసరికి ముందల కటర్, అది తిరుగుతుంది ముందల కోసేది అన్నమాట. ఇది ఫస్ట్. ఇది వచ్చేసి ముందల కోసేస్తుంది, అంటే కోసేది ఆన్ అవుతుంది. ఇది వేస్తే కిందికి. ఈ సెకండ్ వేస్తే ఏమవుతుంది అంటే ఒడ్లు అన్లోడ్ చేస్తుంది. మనం ట్రాక్టర్లు అన్లోడ్ చేస్తాం ఓడ్స్, అవి ఒడ్లు. ఇంకా థర్డ్ అంటే సంథింగ్, అది మీకు బండి తోలుతుంటే తెలుస్తుంది అదే. ఓకే, ఇటు రైట్ సైడ్ చూసుకుంటే మనం ఇది ఉంది కదా కింద, ఇది మనం ప్రెస్ చేయకూడదు దీనికి, ఎందుకంటే అది ఎక్సెల్కి కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. బండి దిగబడ్డప్పుడు మోషన్ అవుట్ అవుతుంది కదా, అప్పుడు అది తొక్కి వెనక గుంజుతుంటే, అంటే గట్టిగా తొక్కి పట్టుకోవాలి. అతలబుత్తలు తొక్కితే ఎక్సెల్ ఇరుగుతాయి. అందుకని మెయిన్గా తొక్కి పట్టుకోవడం వల్ల మోషన్ అవుట్ కాదు, బండి వెళ్ళొచ్చే అవకాశం ఉంటుంది. ఇది కటర్. ఇది కిందికి పోతే పైకి వస్తుంది, కిందికి వస్తుంది ఫ్రెండ్స్. అది కటర్ అనమాట. అంటే ముందల్ది పైకంటే లేస్తుంది, కిందికంటే డౌన్ అవుతుంది. ఈ సంథింగ్ మనం దీనికి మిషన్కి వాడం కాబట్టి వీటి గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ట్రాక్టర్కి వాడతారు. ఇంకొకటి ఉంటుంది ఇక్కడ గేర్, మెయిన్ గేర్. ఇది 4 wheel బాడీ గేర్ అనమాట. అంటే ఇంజన్ది కాదు, కిందిది డబ్బాది. ఈ బండికి ఏమంటే 4 wheelకి 2 గేర్లు ఉంటాయి. ఇది బాడీది. ఓకే, ఇది వచ్చేసి ఇవి ఏమంటే బటన్స్. దేనికంటే ఇవి ఉన్నాయి కదా కొమ్మలు,
వీటి అడ్జస్ట్మెంట్ కోసం అవి కొమ్మలు ఉంటాయి. అది ఈ బటన్ అది. ఇది వచ్చేసరికి ఇది ఉంది కదా సీట్ అడ్జస్ట్మెంట్, కిందికి ఇలా వస్తుంది, ఇలా మన ఇష్టం వచ్చినట్టు. ఓకే, ఈ గేర్ గురించి చెప్పేసాం కాబట్టి ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పీటీఓ అంటే మెయిన్ ఇంజన్ మొత్తం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా కిందికి వేసినా అంటే ఇంజన్ అంటే మిషన్ తిరుగుతాయి మొత్తం, బెల్టులు మొత్తం టోటల్ ఆన్ అయితే మీరు పీటీఓ అనమాట. దీన్ని పీటీఓ అంటారు. ఓకే, వెనక స్టార్ట్ అవుతుంది మొత్తం. ట్రాక్టర్ కూడా ఉంటుంది కానీ ఎక్కువ యూజ్ చేయం. ప్రజెంట్ గడ్డి కట్టలు దానికి ఇదే యూజ్ చేస్తాం మనం. అది అట్లా ఉంటుంది. ఇది 4 వీల్కి 2 గేర్లు ఉంటుంది, ఇందాక చెప్పారు కదా. ఇది ఒక్క నిమిషం. ఇది 4 వీల్ గేర్. ఇది ఇంజన్ది. ఇందాక అటు సైడ్ రైట్ సైడ్ చూపించిందేమో బాడీది, అంటే 2 ఉంటాయి అన్నమాట. అది ఇది ఇంకొకటి ఉంది ఎల్లోది, ఇక్కడ ఎల్లోది కింద. ఈ గేర్ ఏమో పీటీఓ రివర్స్ ఉంటుంది, స్పీడ్ తిరిగే ఒక స్పీడ్ ఉంటుంది ఇందులో. రివర్స్ అంటే ఇది ఫ్రంట్ తిరుగుతుంది అన్నమాట వేస్తే. ఇలా రివర్స్ కావాలంటే ఇది కూడా వేసుకోవచ్చు, కానీ రివర్స్ ఎవరు యూజ్ చేయరు కాబట్టి దాన్ని మనం అంత పట్టించుకోం, అవసరం లేదు అది మ్యాక్సిమం. ఇంకా దాని కింద డీజిల్ ఆఫ్ చేసేది ఉంటుంది మీటర్. ఇది డీజిల్ ఆఫ్ చేసే మీటర్ ఇది. ఓకే, ఈ స్విచ్చెస్ వేస్తేనేమో ఇక్కడ 5 లైట్స్ ఆన్ అవుతాయి. ఈ స్విచ్చెస్ ఏమో ఇక్కడ కింది లైట్స్ ఆన్ అవుతాయి. ఈ స్విచ్చెస్ ఏమో ఇక్కడ మడ్గర్ కింద బ్యాక్ సైడ్ ఒక లైట్ ఉంటుంది, ఆ లైట్ ఆన్ అవుతుంది. అలా ఫ్రెండ్స్. ఇంకొకటి ఏమో ఇక సౌండ్స్, ఇంకా డెక్ వస్తుంది కదా స్పీకర్స్, అది దాని మనం ఇలా మనం ఇది హాఫ్ లివర్, వీటికి హాఫ్ లివర్స్ ఉంటాయి. ఇది హాఫ్ లివర్ లోన్ కనుక్కోవచ్చు, బయటికి తెలుసు హాఫ్ లివర్ గురించి. అలా హాఫ్ లివర్ కూడా ఉంటుంది దీనికి. ఓకే ఫ్రెండ్స్, ఇలా తోలాలని చూసారు కదా. ఇప్పుడు ఎలా అంటే ఓన్లీ సి గేర్ల విషయం తెలుసుకున్నాం. సి అనేది ఓన్లీ రోడ్ జర్నీ, ఎక్కడ వేసినా మోషన్ అవుట్ అవుతుంటుంది. అస్సలు గేర్ సి అనేది టచ్ చేయకూడదు, రోడ్డు తప్పించి వేరే కాడ. ఓకే, ఈ బ్రేకులు ఇంకా సంథింగ్ ఇంతే, ఇక సింపుల్ ఉంటుంది తోలడం. రైట్ హ్యాండ్ వచ్చేసి స్టీరింగ్, ఈ గేరు. ఓకేనా, రైట్ హ్యాండ్ వచ్చేసి ఓన్లీ స్టీరింగ్, గేర్ తప్పించి వేరే చేయలేం ఆపరేటింగ్. ఓన్లీ రైట్ హ్యాండ్తో స్టీరింగ్ అసలు తిప్పలేం, కానీ కష్టం. ఇక్కడ లివర్ ఉంది కటర్ది, ఇది గేరు. ఈ రెండే, ఈ చేయికి 2 ఉంటాయి, ఈ చేయికి 2 ఉంటాయి ఎనీ టైం. ఈ 2 చాలా కష్టం అంతే. ఇక మిగతాది రైట్ హ్యాండ్తో స్టీరింగ్ పట్టుకోవాలనేది ఇక చేయలేని పని అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇట్లా. సబ్స్క్రైబ్ మై ఛానల్.